నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రైమ్స్. నాన్ ప్రైమ్స్ అంటే మనకి రిలేటెడ్గా ఎక్కడ బుక్స్తో చూసినట్టు లేరు కదమ్మా. ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, కో ప్రైమ్స్ ఉంటాయి, టిన్ ప్రైమ్స్ ఉంటాయి. ప్రైమ్స్, కో ప్రైమ్స్, టిన్ ప్రైమ్స్. తెలుగులో మాట్లాడితే ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఉంటాయి మన దగ్గర జనరల్గా. కానీ నాన్ ప్రైమ్స్ మనకి ఏ బుక్లో కూడా ఉండదమ్మా. క్లియరా? నాన్ ప్రైమ్స్ అనేది మనకి ఏ బుక్లో కూడా హెడ్డింగ్ పెట్టి ఉండదు. మరి మనం ఎందుకు నోట్ చేసాము? సింపుల్ లాజిక్. ఎగ్జామినర్ వచ్చేసి ప్రైమ్స్ అడిగితే నాన్ ప్రైమ్స్ అడగకూడదు అనేది రూల్ ఏం లేదమ్మా. ఎగ్జామ్లో ప్రైమ్ ఉంది అంటే నాన్ ప్రైమ్ కూడా అడగొచ్చు, పాసిబిలిటీ అయితే ఉందమ్మా. 100% ఇస్తారా లేదనేది పక్కన పెట్టండి, మనకి అట్లీస్ట్ 10% పాసిబిలిటీ ఉంది. ప్రైమ్ నెంబర్సే 90% అడుగుతున్నారమ్మా. మీకు ఎన్ని ఎగ్జామ్స్ చూసినా 90% క్వశ్చన్ ప్రైమ్ ప్రధాన సంఖ్యల మీద ఉంది. ఎప్పుడైనా ఒక 10% నాన్ ప్రైమ్స్ మీద క్వశ్చన్ అడగవచ్చు. మరి అడిగినప్పుడు మనం ఆ పదమే వెళ్ళలేదనుకోండి, అప్రధాన సంఖ్యలు అనే కాన్సెప్టే మనకు తెలియలేదనుకోండి, ఇంకా మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది? అందుకోసం మనం నాన్ ప్రైమ్స్కి రిలేటెడ్ కూడా నోట్ చేస్తాం. ఒకసారి డెఫినేషన్ చూద్దాము. ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నాన్ ప్రైమ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్యలు కాని వాటిని, అప్రధాన సంఖ్యలు అంటారమ్మా. ప్రధాన సంఖ్యలు కాని వాటిని అప్రధాన సంఖ్యలు. దీనికి రిలేటెడ్గా ఇందాకలాగా మనం ప్రైమ్ నెంబర్స్కి ఎంత టైం అయితే స్పెండ్ చేసాం అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదమ్మా. ఎందుకు అంటే మీకు ప్రీవియస్ ఒకసారి చూడండి. ప్రీవియస్గా ప్రైమ్ నెంబర్స్ అన్ని రైట్ మార్క్ పెట్టాను చూడండి. 2, 3, 5, 7 ఇవి ప్రైమ్ అయినాయి అంటే మిగతావన్నీ ప్రైమ్స్ కాదనే కదా. 1, 4, 6, 8, 9, 10 ఇవన్నీ ప్రైమ్ కాదు అంటే మనకు ప్రైమ్ ఏదో తెలుసు కదా, ఆల్రెడీ తెలుసు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ ప్రైమ్ చూడండి. 1, 4, 6, 8, 9, 10 అవి నోట్ చేసేసాం. ప్రైమ్ తెలుసు, నాన్ ప్రైమ్ అంటే అవి కానివే. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ గుర్తు పెట్టుకున్నారు కాబట్టి నాన్ ప్రైమ్స్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి మీరు ఎందుకు చెప్తున్నారు గుర్తు పెట్టుకోవద్దని చెప్తున్నారు కదా? ఎందుకు చెప్తున్నారంటే సింపుల్ లాజిక్. ఎలాంటి సంఖ్యలు ఉన్నాయని మనకు తెలియాలి, ఎలాంటి సంఖ్యలు మనకు ఉంటున్నాయని తెలియాలి కాబట్టి నోట్ చేశాం. అంతేగాని అవి ఆల్రెడీ అక్కడ వచ్చు కాబట్టి ఇక్కడ రావాల్సిన అవసరం లేదని లేదు. మరి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్. ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అవుతాయి. మరి ఎగ్జామ్లో ఇస్తాడని చెప్తున్నాను. 10% పాసిబిలిటీ ఉంది కదా ఎగ్జామ్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. మరి 100% సక్సెస్ అవుతారంటే మనకి నాన్ ప్రైమ్స్ ఇస్తే 100% సక్సెస్ అయ్యే పాసిబిలిటీ లేదమ్మా. 90% స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు, ఒక 10% ఫెయిల్ అవుతారు. అదేంటి మనకి ప్రైమ్స్ వస్తే నాన్ ప్రైమ్స్ గుర్తుంటాయని మీరే మాట్లాడుతున్నారు కదా, మళ్ళా ఫెయిల్ అవుతారంటే మనకి వచ్చేసి ఆ నాన్ ప్రైమ్ అనే వర్డ్ తెలిస్తే సక్సెస్ అవ్వచ్చు. అలాంటిది ఉంటుందని తెలియనప్పుడు మనం ఎలా సక్సెస్ అవుతాం? అందుకే ఆ వర్డ్ ఇచ్చేసి దానికి రిలేటెడ్గా ఏ నెంబర్స్ వస్తాయి అనేది మనం ఒకసారి నోట్ చేశాం. కాబట్టి మన క్లాస్ ఉన్న వాళ్ళందరికీ రిలేటెడ్గా నాన్ ప్రైమ్స్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వినని వాళ్ళు తెలియదంటే అది వాళ్ళ ఇష్టమో, అది వదిలేసేది. మనకి ప్రైమ్స్ తెలుసు అందరికీ, నాన్ ప్రైమ్స్ వచ్చేసి మనకు ఉంటున్నాయి. వీటికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది సిరీస్లో ప్రతి మోడల్కి రిలేటెడ్గా నెంబర్ బేసిక్స్లో వస్తాయి, పవర్స్లో వస్తాయి. వచ్చినప్పుడు కొంచెం ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి నాన్ ప్రైమ్స్ వచ్చేసి మనకి ప్రైమ్ కాని వాటిని నాన్ ప్రైమ్స్ అంటారు అనేది ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఇంపార్టెంట్ 2 డిస్కస్ చేసాము, ప్రైమ్ నెంబర్స్, నాన్ ప్రైమ్స్. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్. ఈ కాంపోజిట్ నెంబర్స్ వచ్చేసి మనకి ప్రైమ్ నెంబర్స్కి రిలేటెడ్గా డెఫినేషన్ ఆల్రెడీ మాట్లాడాం. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇండైరెక్ట్గా మాట్లాడితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అమ్మ. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే మనకి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే వస్తాయి. 1 మరియు అదే సంఖ్య కారణాంకం కలిగి ఉంటేనేమో వాటి ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే మీనింగ్ చూడండి ఒకసారి. నెంబర్స్ అదర్ దెన్ 1 అండ్ విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్. 1 మరియు ప్రధాన సంఖ్యలు కాని వాటిని ఇక్కడ చూడమ్మా, నాట్ ఏ ప్రైమ్, నాన్ ప్రైమ్ అన్నాం. నాట్ ఏ ప్రైమ్ అంటే 1 మరియు ప్రధాన సంఖ్యలు కాని వాటిని అంటున్నారు. ఆల్రెడీ మనకి రిలేటెడ్గా ఇందాక డిస్కస్ చేసాము. 1 మరియు ప్రధాన సంఖ్యలు కానివంటే మనకు రిలేటెడ్గా 1 to 10 నోట్ చేసాం. వీటిలో 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 7 అనేది రౌండ్ చేసాం ఇందాక.
ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం, వాటికి రౌండ్ చేసాం. వీటిని ప్రధాన సంఖ్యలు అన్నారు, కానీ వాటిని నాన్ ప్రైమ్స్ అన్నాం. అయితే ఇవన్నీ నాన్ ప్రైమ్స్. ఇక్కడ అదే ఇచ్చారమ్మా, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అవ్వాలి. ఇంకేం కావాలని చెప్తున్నారు, ఒకటి కూడా కాకూడదు. 1 విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటారు. ఒకటి కూడా కాకూడదు అన్నారు. ఒకటి కూడా సంయుక్త సంఖ్యలో ఉండదు. కాంపోజిట్ నెంబర్స్ లో 1 అనే సంఖ్య కూడా ఉండదమ్మా. కాంపోజిట్ నెంబర్స్ లో ఒకటి కూడా ఉండదు. లేనప్పుడు ఏమొస్తాయి, 4. చూడమ్మా ఇక్కడ 4, 6, 8, 9, 10. 10 లోపు చూస్తే మనకు ఒకటి తప్పించి, అంటే ఇంకా సింపుల్ గా మాట్లాడాలంటే నాన్ ప్రైమ్స్ ఆల్రెడీ నోట్ చేసాం. ఎక్సెప్ట్ 1 ఆల్ నాన్ ప్రైమ్స్ ఆర్ కాంపోజిట్. ఎక్సెప్ట్ 1 ఆల్ నాన్ ప్రైమ్స్ ఆర్ కాంపోజిట్. ఒకటి తప్ప మిగిలిన అప్రధాన సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలే. ఒకటి తప్ప మిగిలిన అప్రధాన సంఖ్యలన్నీ కూడా సంయుక్త సంఖ్యలే. చూసి ఎక్సెప్ట్ 1 ఆల్ నాన్ ప్రైమ్స్ ఆర్ కాంపోజిట్. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అదర్ దాన్ 1 విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. కాబట్టి రెండు ఒకటే. ఒకటి మరియు ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. అదే మాట్లాడింది మనం. ఎక్సెప్ట్ 1 ఆల్ నాన్ ప్రైమ్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అనేది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ క్లియరే కదా. కాబట్టి మనకి నాన్ ప్రైమ్స్ వస్తే కాంపోజిట్ వచ్చినట్లే. నాన్ ప్రైమ్స్ కి కాంపోజిట్ డిఫరెన్స్ 1. ఒకటి తీసేస్తే అవన్నీ కాంపోజిటేనమ్మా. ఒకటి తీసేస్తే మిగిలిన అప్రధాన సంఖ్యలన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. కాబట్టి దీనికి రిలేటెడ్ కూడా మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ బేస్ ప్రైమ్ నెంబర్స్ వచ్చుంటే నాన్ ప్రైమ్స్ వచ్చినట్లే, కాంపోజిట్ కూడా వచ్చినట్లేనమ్మా. ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ వస్తే మనకి నాన్ ప్రైమ్స్ కాంపోజిట్ బోత్ కూడా వచ్చినట్లే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ రిలేటెడ్గా పెద్దగా మనకి నాలెడ్జ్ అవసరం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ పదం విని ఉంటారు. ఎగ్జాక్ట్లీ ద నెంబర్స్ లేదా ద ఇంటీజర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. తెలుగులో మాట్లాడితే రెండుచే నిశ్శేషంగా భాగింపబడే, రెండుచే నిశ్శేషంగా భాగింపబడే ఏ సంఖ్యనైనా సరే మనము సరి సంఖ్యగా ట్రీట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, రెండుచే నిశ్శేషంగా భాగింపబడే ఏ సంఖ్యనైనా కూడా మనం ఈవెన్ నెంబర్స్ కింద ట్రీట్ చేస్తాం. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి 2, 4, 6, 8 అంటే పాజిటివ్ ఇంటీజర్స్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ ఇంటీజర్స్ అని ఇండికేట్ చేశారు చూడము. ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ నెగిటివ్ ఇంటీజర్స్ -18, -36, -100 సో ఆన్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. అంటే మనకు ఒకే ఒక పాయింట్. ఈవెన్ నెంబర్స్ ఏం నేర్చుకోవాలి, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, రెండుచే నిశ్శేషంగా భాగింపబడే ఏ సంఖ్యనైనా కూడా మనము సరి సంఖ్య అంటాము. ఓకేనా. కాబట్టి దీనిలో మనకి పెద్దగా డిస్కషన్ అవసరం లేదు. అవసరమైతేనే మాట్లాడదాం, అవసరమైతేనే నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ పెద్దగా మనకి అవసరం లేదు. నెక్స్ట్కి వచ్చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే మనకు ఐడియా ఉంది కదా. ద ఇంటీజర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ నాట్ డివిజిబుల్ బై 2. ద ఇంటీజర్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, రెండుచే భాగింపబడని సంఖ్యలను, రెండుచే భాగింపబడని సంఖ్యలను బేస్ సంఖ్యలు అంటారమ్మా. రెండుచే భాగింపబడని సంఖ్యలను బేస్ సంఖ్యలు అంటారు. కాబట్టి నాట్ డివిజిబుల్ బై అంటే రెండుచే భాగించే ఐడియా వచ్చింది. రెండుచే భాగించబడిన అంటే 1, 3, 5, 7 సో ఆన్. అదేవిధంగా -15, -17, -19, -21 సో ఆన్. కాబట్టి ఇక్కడ మనకి ఆడ్ నెంబర్స్ రిలేటెడ్ గా వచ్చేసి నాట్ డివిజిబుల్ బై 2. ఈవెన్ నెంబర్స్ అయితే డివిజిబుల్ బై 2. సో ఇంతవరకు మీకు 10 నెంబర్స్ వచ్చి ఉంటాయి అమ్మ. ఇంతవరకు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 10 నెంబర్స్ వచ్చి ఉంటాయి. కాబట్టి ఈ 10 నెంబర్స్ రిలేటెడ్గా మనం గట్టిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో వీటిలో 5 నెంబర్స్ మాత్రమే మనకు అడగడం జరుగుతుంది. అవి ఏంటనేది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం డిస్కస్ చేయడానికి క్లారిటీ ఉంది.